Watch full episodes on Jio Hotstar. నా రోగుల మీద ఒట్టేసి చెప్తున్నాను, మోడర్న్ సిటీలోకి వచ్చానంటే నా మనసు ఉల్లాసంగా మారిపోతుంది మిత్రులారా. నువ్వు చెప్పేది అక్షరాల నిజం డాక్టర్ జట్కా. ఇక్కడ ఏ ఒక్క విషయాన్ని తీసుకున్నా చాలా ఆర్గనైజ్డ్ గా ఉంటుంది. 4 రోడ్ల కూటమిలు ఉన్నాయి. ఎక్కడా దుమ్ము లేకుండా రోడ్లని మిలమిలా మెరిసిపోతూ ఉంటాయి. ఇవన్నీ నేను కూడా ఒప్పుకుంటాను, కానీ ఇక్కడ ఒక విషయం మాత్రం కొరతగా కనిపిస్తోంది. ఆ కొరతని ఎవ్వరూ పూడ్చలేరు. ఆ కొరత ఏంటి మోటు? మన టీ కొట్టు బాబాయ్ వేసే సమోసాలు. ఇంకేంటి, టీ కొట్టు బాబాయ్ వేసే సమోసాలు లాంటి సమోసాలు ఈ మోడర్న్ సిటీలో ఎక్కడా దొరకవు. అరే పతులు, వీళ్ళందరికీ ఏమైంది? చేతులు పైకెత్తి మరి పగలబడి నవ్వుతున్నారేంటి? ఎందుకని? ఏంటబ్బాయిలు, మీకెవరికి లాఫ్టర్ థెరపీ గురించి తెలీదా? ఇలా ప్రతిరోజు గట్టిగా మనస్ఫూర్తిగా నవ్వుతూ ఉంటే బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా ఉంటుంది. మేమందరం లాఫ్టర్ క్లబ్ లో మెంబర్స్. కాసేపు నవ్వుకున్నా మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఏ మాత్రం అరవకుండా మాతో మర్యాదగా రా, లేకపోతే గుండె పేలిపోతుంది. పెద్దన్నయ్య, నిజంగా ఇలా నవ్వడం వల్ల ఆరోగ్యం శరీరం బాగుంటాయంటే నేను కూడా ట్రై చేస్తాను. ఏ డ్రైవర్, త్వరగా బండితే. ఎవరంత భయంకరంగా నవ్వింది? ఆ నవ్వుల వల్ల చెవులు పగిలిపోయే, త్వరగా పదండి. మన ప్లాన్ అంతా సర్వనాశనం చేశాడు. ఇంకా ప్రయత్నిస్తే ఆ మంత్రి మన బందీ అయ్యేవాడు. వాణ్ణి వదలకూడదు. మోటు పరిగెత్తు. చూస్తుంటే నీ నవ్వు వాళ్ళకి కోపం తెప్పించినట్టుగా ఉంది. ఎక్కడికి పారిపోతావు? రండి 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 రండి. అరే, నన్నెందుకు వెంబడిస్తున్నారు? మీరు కూడా నవ్వి చూడండి, మనసు ఉల్లాసంగా ఉంటుంది. మోటు పట్టుకో, వదలొద్దు. మోటుని దించాలి. వద్దు. అరే ఆపండి, ఎవరైనా ఆపండి. అరే పతులు, నవ్వు వెనుక ఉన్న రహస్యం ఏంటో నాకు ఇప్పుడే అర్థమైంది. అరే మోటు, మిగతా నవ్వుని నువ్వు తర్వాత నవ్వుకో. ముందు ఇక్కడి నుంచి పరిగెత్తాలి. పతులు, ఇందాక ఆ లాఫ్టర్ క్లబ్ మెంబర్స్ అందరూ ఏమన్నారు? నవ్వుతూ ఉండడం వల్ల మనిషి ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటాడట. వాళ్ళందరూ చెప్పింది నిజమేనా? ఎందుకో గాని నేనేం పెద్దగా ఫీల్ అవ్వలేదు. అరే, నువ్వు వికటాట్టహాసం చేసి అందరూ నిన్ను వెంబడించేలా చేస్తున్నావు కదా. కానీ ఇందాక నువ్వు నవ్విన నవ్వు అక్కడ చాలా మందిని చాలా బాగా ఫీల్ అయ్యేలా చేసింది. సరే, ఆ సంగతి వదిలే. సరే పద, అందరం కలిసి సరదాగా ఎక్కడికైనా వెళ్ళొద్దాం. ఆహాహా, వాతావరణం ఎంత బాగుందో. ఇదే మంచి అవకాశం. మనిషి సంతోషంగా ఉండాలంటే అప్పుడప్పుడు ఇలా తిరుగుతూ ఉండాలి. ఎవరదే? హలో రంగా, మీరు త్వరగా రండి. మంత్రి గారిని మేము కిడ్నాప్ చేశాం. త్వరగా రండి మీరు. అయ్యమ్మా, నాకు ఇప్పుడు ఒక విషయం అర్థం కావడం లేదు. ఆ గుండాలు మోటును ఎందుకు వెంబడించారు? అరే మిత్రులారా, సోదరులారా, ఇది బబున్ క్యాప్సూల్. మోటు చేత ఇది మింగించండి, అప్పుడే అతని నవ్వు ఆగిపోతుంది మిత్రులారా. ఆ తర్వాత అతనికి నవ్వు రమ్మన్నా రాదు. మీరంతా ఇంత దౌర్జన్యంగా నా నవ్వుని అరికట్టాలని చూడకూడదు. నువ్విచ్చే ఎలాంటి క్యాప్సూల్ నేను వేసుకోను పెద్దన్నయ్యా. నాకు ఇప్పుడు సమోసాలు కావాలి, సమోసాలు. మోటు, మాటకు ముందు సమోసాలు సమోసాలు అని గొడవ పెట్టకు. నోరు మూసుకుని నోరు తెరిచి ఈ క్యాప్సూల్ తిను. మర్యాదగా తిను. ఘసీటారాం, ఒక్కసారి మోటుని గట్టిగా పట్టుకో.
ఏంటి సుత్తులతోనా? సుత్తులతో ఎంత పని చేసావు? బిల్డింగ్ కూలిపోతోంది, ఏదో ఒకటి చెయ్యి. అరే నన్నేం చేయమంటావు? నా కడుపు ఖాళీగా ఉంటే బుర్ర ఏమాత్రం పని చేయదు. నువ్వే ఆలోచించు. ఎంతో కష్టపడి మంత్రి గారిని మనం కిడ్నాప్ చేయగలిగాం, కానీ ఇప్పుడు ఏంటిది? అరే చూస్తుంటే ఈ బిల్డింగ్ కూలిపోయేలాగా ఉంది. పారిపోదాం పదా. అరే ఆగండి బ్రదర్స్, నన్ను కట్టిపడేసి ఎక్కడికలా వెళ్ళిపోతున్నారు. మంత్రి గారు ఎక్కడ ఉన్నారో తెలిసింది. ఆయన కాపాడాలి. ఆయన పాత బిల్డింగ్ లోనే ఉన్నారు. రా, త్వరగా వెళ్ళి కాపాడాలి. రా, త్వరగా నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళండి. అరే ఇంకాసేపు నేను ఈ ఊళ్ళో ఉన్నానంటే ప్రమాదంలో పడిపోవడం ఖాయం. ఈ ఊరు నుంచి త్వరగా వెళ్ళిపోవడమే చాలా మంచిది. హలో, వాళ్ళు ట్రైన్ లో వస్తున్నారు. అలాగా, మేము వెంటనే వస్తున్నాం. ఇక వాళ్ళ వల్ల మీకు ఎలాంటి ప్రమాదం ఉండదు. అయ్యమ్మా, సరదాగా వచ్చిన ఈ ట్రిప్ నీ నవ్వు కారణంగా పాడైపోయిందంటే నేను ఊరుకోను. జాగ్రత్త. డాక్టర్ జట్కా, కారు ఆపు. అక్కడ చూడు, ట్రాక్ మీద ఏవో సామాన్లు ఉన్నాయి. ట్రైన్ కూడా వస్తోంది. నువ్వు నవ్వు, నవ్వు, మనస్ఫూర్తిగా నవ్వు. ఇదిగో సమోసాలు తిను. నవ్వు. శబాష్. పతులు, నాకు నవ్వు రావడం లేదు. ఎంత ప్రయత్నించినా రావడం లేదు. మోటు, ఇప్పుడు నువ్వు నవ్వే తీరాలి. కొన్ని వేల మంది ప్రాణాలు నీ చేతుల్లోనే ఉన్నాయి. నవ్వు. మోటు సోదరుడా, మిత్రమా, నవ్వు మిత్రమా. పెద్దనయ్య, చెప్పాను కదా నాకు నవ్వు రావడం లేదు. నవ్వు రాకపోతే నన్నేం చేయమంటారు? ఓ మిత్రుడా, సోదరుడా, ఆగు. ఇప్పుడు నీకు ఒక జోక్ చెప్తాను. ఒకసారి ఒక కప్ప ఇంకో కప్పని ఇలా అడిగింది, నీ గొడుక్కి కన్నం ఎందుకు పడింది అని. అప్పుడు ఇంకో కప్ప ఏం చెప్పిందో తెలుసా? వాన ఆగిపోతే నాకెలా తెలుస్తుంది మిత్రమా అనింది. పెద్దనయ్య, ఇది చాలా అవుట్డేటెడ్ జోకు. నాకు ఏమాత్రం నవ్వు రావడం లేదు. అయ్యమ్మా, నాకొక గొప్ప జోకు తెలుసు మిత్రమా. ఇద్దరు ఫ్రెండ్స్ కూర్చున్నారు. ఒక ఫ్రెండ్ ఇలా అన్నాడు, ఎప్పుడైనా నువ్వు ఒంటరిగా కూర్చున్నప్పుడు ఎవరైనా వచ్చి బాంబు పేలింది అంటే ఏం చేస్తావన్నాడు. అప్పుడు రెండో ఫ్రెండ్ ఏమన్నాడో తెలుసా? బాంబు పేలినప్పుడు శబ్దం వినిపించకుండా నా చెవులో దూది పెట్టుకుంటాను అన్నాడు. చింగం గారు, దయచేసి మీరంతా ఈ చెత్త జోకులు ఆపండి. ఈ జోకులకి నాకు ఏడుపు వస్తుంది. అలాగైతే ఇక చాలా ఆపండి. రాని నవ్వు కోసం ఊరికే కాలయాపన చెయ్యకండి. ఇప్పుడు మీరెవరూ రాకపోతే ట్రాక్ మీద ఉన్న సామాన్లు మొత్తం నేను ఒక్కనే అడ్డు తీస్తాను. ఈ పని చేయకపోతే నా 20 ఏళ్ల అనుభవం ఎందుకు పనికి వస్తుంది? చూడండి, నా మజిల్స్ అన్ని చూడండి. వాటిని మజిల్స్ అంటారా? గసిటరాం, ఇవాళ నేను విన్న జోకుల్లో ఇదే అద్భుతమైన జోకు. వీడెక్కడి నుంచి వచ్చాడు? పార్క్ లో నవ్విన మనిషి వీడు. అబ్బా, వీడిని ముద్ద పెట్టకూడదు. జరగండి, జరగండి. మోటు, నవ్వు, ఇంకా నవ్వు. ఇంకా కొన్ని సామాన్లు మాత్రమే అడ్డంగా ఉన్నాయి. నవ్వు. ధన్యవాదాలు. ఎవరు మీరు? మాటి మాటికి మేము చేసే పనిలో మధ్యలో దూరి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావు. మిమ్మల్ని వదిలిపెట్టాం.
మీరు నవ్వుతూ ఉండడం వల్లే ప్రతిసారి నేను తప్పించుకోగలిగాను. ప్రభుత్వానికి చెప్పి పురస్కారం ఇప్పిస్తాను. థ్యాంక్ యూ మంత్రి గారు. నేను ఇలా నవ్వడానికి మీ ఊళ్ళో ఉన్న లాఫ్టర్ క్లబ్బే కారణం. ఆ క్లబ్బే నన్ను ఇంతగా ఇన్స్పైర్ చేసింది. ఈ శుభ సందర్భంగా మళ్ళీ నన్ను నవ్వి చూపించమంటారా? Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.